హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. లాస్ట్ వీడియోలో పోస్ట్ చేసిన సస్పెన్స్ కథకి కంటిన్యూవేషన్ ఈ కథ. హైదరాబాద్ నగరం, సమయం తెల్లవారుజామున 4 గంటలు. చేతిలో తుపాకీలు పట్టుకొని హంతకుల కోసం వేచి చూస్తున్నారు మీనా మరియు విక్రమ్తో పాటు వచ్చిన మిగతా పోలీసులు. సమయం 4:30 అయింది. అయినా ఇంకా ఎవరు అక్కడికి రాకపోవడంతో ఎంతో ఆసక్తిగా కసిగా హంతకుల కోసం మాటు వేశారు పోలీసులు. అంతలోనే అక్కడ చెత్త కుప్పలో పడి ఉన్న సంచి ముందు వీధి కుక్కలన్నీ గుంపులుగా ఉండటం చూసి అక్కడికి వెళ్ళింది మీనా. నెమ్మదిగా ఆ సంచి తెరిచి చూడగానే ఒక్కసారిగా స్తంభించిపోయింది మీనా. భయంతో వణికిపోతున్న మీనాను చూసి ఏమైంది మేడం అంటూ అక్కడికి చేరుకున్నారు మిగతా పోలీసులంతా. ఆ సంచి చూడగానే మిగతా పోలీసులంతా కూడా స్తంభించిపోయారు. కారణం, ఆ సంచిలో ఉన్నది పసిపాప శవం. ఎప్పటిలాగే పుట్టినరోజు నాడే పాపకి కొత్త బట్టలేసి అందంగా రెడీ చేసి హత్య చేసిన హంతకులు పాప శవాన్ని అక్కడ ఉంచి వెళ్లారు. కానీ ఈసారి హంతకులు వచ్చిన సమయం మారింది. పోలీసుల కన్నా ముందే వచ్చి పాప శవాన్ని అక్కడ వదిలేసి వెళ్లారు. దాంతో ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయారు పోలీసులు. తన చేతిలోనే పాప శవాన్ని వారి తల్లిదండ్రుల చేతిలో పెట్టింది మీనా. ఆ క్షణం ఆ తల్లిదండ్రులని ఓదారుస్తూ, మమ్మల్ని క్షమించండమ్మా, మీ అమ్మాయి ప్రాణం కాపాడలేకపోయాము. కానీ నేను ఈ క్షణం ప్రమాణం చేస్తున్నాను, మీ బిడ్డ చావుకి కారణమైన వారిని ఎలాగైనా పట్టుకొని తీరుతాను. ఆ క్షణం ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి హంతకుల్ని ఇంతకన్నా ఘోరంగా చంపుతాను అని ఆ తల్లిదండ్రులకి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది మీనా. మీనా ఆఫీస్ ప్రాంగణం. విక్రమ్, అర్జెంటుగా నాకు నగరంలో ప్రతి సర్కిల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కావాలి. ఓకే మేడం, నేను తీసుకొని వస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, మిగిలిన ఇద్దరు పిల్లల్లో ఒకరి పుట్టినరోజు మరో 7 రోజుల్లో రాబోతుంది. అంటే మనకు 7 రోజుల సమయం ఉంది. కాబట్టి మరో హత్య జరగడానికి వీల్లేదు విక్రమ్. ఎలాగైనా నిందితుల్ని పట్టుకొని తీరాలి. సరే మేడం, నేను సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని వస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమ్. మీనా తన కారు తీసుకొని మొదట హత్యకు గురైన చిన్నారి ఇంటికి వెళ్ళింది. ఏంటి మేడం ఇలా వచ్చారు అని మీనాని అడిగారు చనిపోయిన పాప తల్లిదండ్రులు. నాకు కొన్ని వివరాలు కావాలి. మీ ఇంటికి ఉదయం నుండి రాత్రి వరకు ఎవరెవరు వస్తుంటారు, ఏ టైంకి వస్తుంటారు, మీ బిజినెస్, మీ జాబ్, మీ పాస్ట్, ఇలా కొన్ని వివరాలు కావాలి. సరే మేడం అంటూ మీనాకి కావాల్సిన సమాచారం అంతా ఇచ్చారు ఆ తల్లిదండ్రులు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయిన మీనా రెండో హత్య చేయబడ్డ కవల పిల్లల ఇంటికి వెళ్ళింది. అక్కడ కూడా తనకి కావలసిన సమాచారం అంతా సేకరించింది. అలా అదృశ్యమైన 6 మంది ఇళ్లకు వెళ్ళి తనకు కావలసిన వివరాలన్నీ అడిగి తెలుసుకుంది మీనా. అక్కడే మీనాకి ఒక ఆశ్చర్యకరమైన నిజం తెలిసింది. ఆ 6 మంది ఇళ్లకు పాలు పోసే వ్యక్తి ఒక్కరే. అంతేకాదు, ఆ 6 మంది ఇళ్లలో పని మనిషి కూడా ఒక్కరే. ఈ ఇద్దరే వారి ఇళ్లకి ప్రతిరోజు వెళ్ళేవారు. ఆ 6 కుటుంబాలతో సంబంధం ఉన్నది ఈ ఇద్దరికి మాత్రమే. ఇంకొక విషయం ఏంటంటే, పిల్లలు అదృశ్యమైన కొన్ని రోజుల తర్వాత ఈ ఇద్దరు వారి ఇళ్లల్లో పని మానేశారు. ఖచ్చితంగా ఆ ఇద్దరికి ఆ కుటుంబాలతో ఏదో సంబంధం ఉంది. అదేంటో తెలుసుకోవాలి అనుకుంటూ విక్రమ్ని కలవటానికి వెళ్ళింది మీనా. మేడం, ఇవిగో మీరు అడిగిన సీసీటీవీ ఫుటేజ్ అంటూ తను తెచ్చిన ఆధారాలను మీనా చేతికిచ్చాడు విక్రమ్. థ్యాంక్ యూ విక్రమ్ గారు అని చెప్పి ఆ సీసీటీవీ ఫుటేజ్ తన ఇంటికి తీసుకువెళ్ళింది మీనా. ఇంటికి వెళ్ళగానే విక్రమ్ ఇచ్చిన ఫుటేజ్ ప్లే చేసుకొని చూసిన మీనాకి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. నగరంలో అన్ని ఏరియాల్లో ఉన్న కెమెరాల్లో వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి. కానీ పసిపిల్లల అదృశ్యమైన ఏరియాలో ఉన్న కెమెరాల్లో ఒక్క రికార్డింగ్ కూడా లేదు. అప్పుడే మీనాకి తెలిసింది, దీని వెనక ఉన్నది పాలవాడో పనివాడో కాదు, ఇంకా ఎవరో ఉన్నారు అని. ముందు ఆ ఇద్దరిని పట్టుకుంటే వారి వెనుక ఉన్న వారిని బయటికి లాగొచ్చు. అంతవరకు ఈ విషయం ఎవరికి తెలియకూడదు అనుకుంది మీనా. అనుకున్నదే తడువుగా ఏదో చిన్న దొంగతనం కేసు అని చెప్పి ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుంది మీనా. ఆ తర్వాత వారిద్దరిని స్టేషన్ నుండి ఒక రహస్య ప్రాంతానికి తీసుకువెళ్ళింది. నిందితుల్ని విచారించడానికి మీనాతో పాటు మరో 3 అధికారులు వచ్చారు. పోలీసులను చూడగానే ఆ ఇద్దరు భయంతో వణికిపోతున్నారు. సార్, మాకేం తెలియదు, మమ్మల్ని ఇక్కడ ఎందుకు తీసుకువచ్చారు అంటూ పోలీసుల్ని వేడుకుంటున్నారు ఆ ఇద్దరు. చూడండి, మీకేం తెలియకపోతే మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చే వాళ్ళం కాదు. మిమ్మల్ని అక్కడే కాల్చి పడేసేదాన్ని. కానీ నాకు కావాల్సింది మీ ప్రాణాలు కాదు, నిజం. మీ వెనక ఎవరున్నారు అన్న నిజం మాకు కావాలి. ఆ నిజం చెప్తే మీ ప్రాణం మీకు దక్కుతుంది. లేకపోతే మీ మరణం కూడా ప్రపంచానికి తెలియకుండా ఇక్కడే చంపి పాతేస్తాను అంటూ మీనా ఇచ్చిన వార్నింగ్కి ప్యాంట్లు తడుపుకున్నారు ఆ ఇద్దరు. అంతలోనే మీనాకి ఇంటి నుండి ఫోన్ వచ్చింది. మేడం, మన ఇంటి ముందు ఎవరో ఒక లెటర్ వేసి వెళ్ళిపోయారు. ఆ లెటర్ మీకు వాట్సాప్ పెడుతున్నాను చూడండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది మీనా ఇంట్లో పనిచేసే అమ్మాయి.
ఆ అమ్మాయి పంపిన లెటర్ చూడగానే స్తంభించిపోయింది మీనా. ఇంతవరకు ఆ లెటర్‌లో ఉన్న విషయం ఏంటంటే, చూడు ఆఫీసర్, మిగిలిన ఇద్దరిలో ఒకరిని పుట్టినరోజు రేపే కానీ, రేపు చంపాల్సిన ఆ అమ్మాయి ప్రాణాన్ని వాయిదా వేస్తున్నాను. ఎందుకంటే రేపు ఇంకొక పసి ప్రాణం తీయబోతున్నాను. రేపు నా చేతుల్లో చావబోతున్న ఆ బుజ్జి పాపాయి ఎవరో కాదు, నీ కూతురే. ఆ లెటర్ చదవగానే ఎదురుగా ఉన్న ఆ ఇద్దరిని అక్కడున్న అధికారులకి అప్పజెప్పి హుటాహుటిన తన ఇంటికి చేరుకుంది మీనా. మీనా ఇంటికి వెళ్ళగానే అమ్మ అంటూ పరిగెత్తు వచ్చింది మీనా కూతురు. తన బిడ్డని దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకుంది మీనా. రేపే నీ కూతుర్ని చంపబోతున్నాను అని హంతకుడు రాసిన మాటల్ని తలుచుకుంటూ ఆ రాత్రంతా కంటి మీద కునుకు వేయకుండా తన బిడ్డకి కాపలాగా ఉంది మీనా. విక్రమ్‌కి ఫోన్ చేసి తనకి హంతకుడు పంపిన లెటర్ గురించి చెప్పింది మీనా. సమయం ఉదయం 6 గంటలు. విక్రమ్ నుండి మీనాకి ఫోన్ వచ్చింది. హలో విక్రమ్, చెప్పు. మేడం, 5వ హత్య జరిగింది. హంతకుడు మనల్ని తప్పుదారి పట్టించి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అమ్మాయినే హత్య చేశాడు. మొదటి 4 హత్యల రీతిలోనే ఈ అమ్మాయిని కూడా హత్య చేశాడు అని విక్రమ్ చెప్పగానే ఫోన్ కిందకి పడేసి పట్టలేనంత కోపంతో వెళ్ళిపోయింది మీనా. ఈ కేసులో అరెస్ట్ అయిన ఇద్దరిని విచారిస్తున్న చోటుకి వెళ్ళింది. నేరుగా వెళ్లి 2 చేతుల్లో 2 తుపాకీలు పట్టుకొని ఆ ఇద్దరి తలకి గురిపెట్టింది మీనా. రేయ్, ఇప్పుడు కనుక మీరు నోరు విప్పి నిజం చెప్పకపోతే ఇంకొక్క క్షణం కూడా మీరు ప్రాణాలతో ఉండరు. పసిపిల్లల్ని చంపుతారా? మీ అబ్బా రేయ్, మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడే పూడ్చి పడేస్తా నా కొడకల్లారా అంటూ కోపంతో ఊగిపోయింది మీనా. తల మీద తుపాకీ పెట్టి ఎదురుగా నిల్చున్న మీనాను చూస్తుంటే వారి వెన్నులో వణుకు పుడుతోంది. మేడం, చంపింది మేం కాదు. మేడం, మమ్మల్ని వదిలేయండి అంటూ మీనా కాళ్ళ మీద పడ్డారు ఆ ఇద్దరు. మరి మీ వెనకున్నది ఎవరు? అసలేం జరుగుతోంది? చెప్తే మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తాను అని అంది మీనా. చెప్తాం మేడం. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి మా ఇద్దరిని తన వెంట తీసుకొని వెళ్ళాడు. తను చెప్పిన ఇళ్లల్లోని పిల్లల్ని తనకు తెచ్చి ఇవ్వాలని, దానికోసం మాకు ఎంత డబ్బైనా ఇస్తానని చెప్పాడు. నేను సాయంత్రం పూట పాలు పోసే సమయంలో ఆ పాలల్లో మత్తుమందు కలపమని చెప్పాడు. అలాగే ఆ మత్తుమందుని వారు తీసుకొనేలా చూడమని వారింట్లో పనిచేసి ఈ వ్యక్తికి చెప్పాడు అంటూ పక్కనున్న వ్యక్తిని చూపించాడు పాలవాడు. అవును మేడం, ఒకవేళ వారు ఆ పాలు తాగకపోతే వాళ్ళు తినే భోజనంలో మత్తుమందు కలపమని నాకు చెప్పాడు. అలా అందరూ మత్తులోకి జారుకున్నాక ఆ పసిపిల్లల్ని తీసుకువెళ్ళి ఆ వ్యక్తికి ఇచ్చేవాళ్ళం. అలా ఇవ్వడం వరకే మాకు తెలుసు. కానీ ఆ తర్వాత ఆ పిల్లల్ని హత్య చేయడం చూసి మేము ఆ ఇళ్లలో పని మానేశాము. కానీ అతను మమ్మల్ని ఈ కేసులో ఇరికిస్తానని బెదిరిస్తున్నాడు. అతను కేవలం ఆ 6 మంది పసిపిల్లల్ని కాదు మేడం, ఇంకా చాలా మందిని చంపాలని చూస్తున్నాడు. దానికి మా సహాయం కోరుతూ మమ్మల్ని ఇప్పటికీ బెదిరిస్తున్నాడు. కానీ ఈ విషయంలో మేము ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశాం మేడం. కానీ ఒక్కటి మాత్రం నిజం మేడం, అతడు ఇంతటితో ఆగడు. అతన్ని పట్టుకుంటే చాలా మంది పిల్లల ప్రాణాలు కాపాడొచ్చు మేడం అంటూ జరిగింది మొత్తం చెప్పారు ఆ ఇద్దరు. ఈ విషయం మీరు పోలీసులకి ఎందుకు చెప్పలేదు అని అడిగింది మీనా. చేసిందే పోలీసులు మేడం. ఏంటి మీరు చెప్పేది? అవును మేడం, ఇదంతా చేస్తున్న ఆ వ్యక్తి ఎవరో కాదు, ఎస్ఐ విక్రమ్. మిమ్మల్ని ఇలా చేయమని చెప్పిన వ్యక్తి, ఇదంతా చేస్తున్న వ్యక్తి, ఇంకా చాలా చేయాలని చూస్తున్న వ్యక్తి ఎస్ఐ విక్రమ్. అందుకే మేమేం చేయలేకపోయాము. ఆ మాటలు వినగానే స్తంభించిపోయింది మీనా. ఏం చెప్తున్నారు మీరు? ఎస్ఐ విక్రమ్ ఇదంతా చేస్తున్నాడా అని అడిగింది మీనా. అవును మేడం, అతన్ని ఇంతటితో ఆపకపోతే ఇంకా చాలా ఘోరాలు చూడాల్సి వస్తుంది. పసిపిల్లల వరుస హత్యల వెనుకున్న వ్యక్తి విక్రమ్ అని తెలియగానే మీనా దిమ్మ తిరిగిపోయింది. ఊహించని ఆ ట్విస్ట్తో మీనా ఒక్కసారిగా స్తంభించిపోయింది. వెంటనే ఫోన్ తీసి విక్రమ్కి ఫోన్ చేసింది. మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి అని వినపడగానే పక్కన ఫోన్ పెట్టేసి అలా మౌనంగా నిల్చుండిపోయింది మీనా. కర్నూలు నగరంలో సావిత్రి మరియు పక్కింటి సరోజ మాట్లాడుతూ కూర్చున్నారు. అంతలోని అక్కడికి వచ్చాడు మురళి. సావిత్రి, సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళాలి. నువ్వు రెడీగా ఉండు. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు మురళి. రాత్రిపూట కూడా సావిత్రి జాగ్రత్త అని జపం చేస్తూ పడుకుంటాడేమో ఈయన గారు అంటూ నవ్వింది సరోజ. ఆ మాట విని సావిత్రి కూడా తనలో తాను మెల్లగా నవ్వుకుంది. అంతలోనే అమ్మగారు, మీకు ఫోన్ వచ్చింది, దుబాయ్ నుండి అంటూ గట్టిగా అరిచింది పని మనిషి లక్ష్మి. ఏంటి, దుబాయ్ నుండా అంటూ ఆత్రంగా వెళ్ళింది సావిత్రి. ఫోన్లో అలా నవ్వుతూ ముచ్చట్లు మాట్లాడుతున్న సావిత్రిని చూస్తూ అలానే నిల్చుంది సరోజ. సరే, నేను మరీ ఫోన్ చేస్తాను, ఉంటాను బంగారం అంటూ నవ్వుతూ ఫోన్ పెట్టేసింది సావిత్రి. ఏంటమ్మా, ఫోన్లో ఎవరు అంత సంతోషంగా ఉన్నావు అని అడిగింది సరోజ. దుబాయ్ నుండి నా భర్త ఫోన్ చేశాడు అని చెప్పింది సావిత్రి. ఆ మాట వినగానే కళ్ళు రెండు ఇంత పెద్దవి చేసి, ఏంటమ్మా నువ్వు చెప్పేది అంటూ ఆశ్చర్యపోయింది సరోజ. నిజం, మా ఆయన దుబాయ్ నుండి ఫోన్ చేశాడు. త్వరలో నన్ను చూడ్డానికి ఇక్కడికి వస్తున్నాడంట అంటూ ఎంతో సంతోషంగా చెప్పింది సావిత్రి. ఏంటి, మీ ఆయన దుబాయ్లో ఉన్నాడా? మరి ఇప్పుడు వెళ్ళిన ఆయన ఎవరు అని అడిగింది సరోజ.
నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అని చెప్పింది సావిత్రి. ఆ మాట వినగానే స్తంభించిపోయింది సరోజ. సావిత్రి భర్త దుబాయ్లో ఉంటే సావిత్రి కడుపులో పెరుగుతున్న బిడ్డకి మురళి తండ్రి కావడం ఏంటి? ఒక్క నిమిషం అర్థం కాలేదు సరోజకి. హైదరాబాద్లో విక్రమే ఇదంతా చేస్తున్నాడు అని వారిద్దరూ చెప్పగానే వెంటనే విక్రమ్ ఇంటికి వెళ్ళింది మీనా. విక్రమ్ ఇంటికి తాళం వేసి ఉండటంతో స్టేషన్ వద్దకు వెళ్ళింది. అక్కడ కూడా విక్రమ్ లేడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. దాంతో విక్రమ్ని వెతికే పనిలో పడింది మీనా. కానీ ఆ విషయం మాత్రం బయటకు తెలియకుండా చాలా జాగ్రత్త పడింది. ఎందుకంటే ఒక పోలీస్ ఇదంతా చేస్తున్నాడు అంటే పబ్లిక్తో ప్రాబ్లం అవుతుంది కాబట్టి. ఆ విషయం ఎవరికి తెలియకుండా రహస్యంగా విక్రమ్ కోసం గాలింపు చర్యలు చేపట్టింది. అదృశ్యమైన 6 మందిలో 5 మంది పసిపిల్లలు చనిపోయారు. ఇక మిగిలిన ఒక అమ్మాయి తల్లిదండ్రులు అనుక్షణం భయంతో గడుపుతున్నారు. ఎలాగైనా తమ కూతురు ప్రాణాలు రక్షించమని మీనా వద్దకు వచ్చారు ఆ తల్లిదండ్రులు. మేడం, ఎత్తుకెళ్లిన పసిపిల్లల్ని తమ పుట్టినరోజు నాడే చంపి మాలాంటి వాళ్ళకి కడుపు కోత మిగిలిస్తున్న ఆ రాక్షసుల్ని త్వరగా పట్టుకోండి మేడం. ఇంకో 4 రోజుల్లో మా పాప పుట్టినరోజు. ఆ విషయం తలుచుకుంటేనే గుండె ఆగిపోతుంది. ఎలాగైనా మా పాపని రక్షించండి మేడం అంటూ మీనా కాళ్ళ మీద పడి బోరున ఏడుస్తున్నారు ఆ తల్లిదండ్రులు. వారిని దగ్గరకు తీసుకొని ఎలాగైనా మీ పాప ప్రాణాలు రక్షిస్తాను అని ధైర్యం చెప్పింది మీనా. మీనా ఇచ్చిన ధైర్యంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ భార్యాభర్తలు. మీనా మాత్రం విక్రమ్ ఆచూకీ తెలుసుకోవటానికి కావలసిన దారులన్నీ వెతికే పనిలో పడింది. కర్నూలు నగరంలో తన భర్త దుబాయ్లో ఉన్నాడని, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు మురళి తండ్రిని చెప్పడంతో నోరు వెళ్ళబెట్టింది సరోజ. ఏంటమ్మా సావిత్రి నువ్వు చెప్పేది? నీ భర్త దుబాయ్లో ఉన్నాడా? నీ కడుపులో ఉన్న బిడ్డకి మురళి బిడ్డనా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా అని అడిగింది సరోజ. అయ్యో సరోజ గారు, అసలేం జరిగిందో చెప్తాను వినండి. నా పేరు సావిత్రి. నా భర్త పేరు శివ. మాది ప్రేమ వివాహం. తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లిళ్ళు కాదని లేచిపోయి పెళ్లి చేసుకున్నాం. అలా ఈ ఊరికి వచ్చిన మమ్మల్ని దగ్గరకు తీసుకొని ఆదరించారు మురళి గారు మరియు ఆయన భార్య మమతా గారు. మురళి గారిలాగే మమతా గారిది కూడా చాలా మంచి మనసు. మమ్మల్ని ఎంతో బాగా చూసుకునేవారు ఆవిడ. మా ఆయనకు ఉద్యోగం ఇప్పించింది కూడా మురళి గారే. మాకు కావాల్సిన సహాయాలన్నీ చేసి మేము జీవితంలో నిలదొక్కునేలా చేశారు ఆ మంచి మనుషులు. కేవలం మాకే కాదు, ఎవరికి ఏ సహాయం కావాలన్నా ముందుకొచ్చే మంచి మనుషులు కలవారు వారిద్దరు. కానీ ఆ భగవంతుడు వారికి పిల్లలు లేకుండా చేశాడు. మురళి గారికి పిల్లలంటే ఎంతో ఇష్టం. ఎప్పుడైనా సెలవు దొరికితే చాలు వీధిలో ఉన్న పిల్లలందరినీ తన ఇంటికి తెచ్చుకొని ఆడుకునేవారు. కానీ నాన్న అనే పదం వినడం కోసం ఆయన ఎంతో పరితపించేవారు. మమతా గారికి కూడా పిల్లలు కావాలని ఎంతో కోరికుండేది. కానీ మమతా గారి గర్భసంచిలో ఉన్న ఒక సమస్య వల్ల ఆమె తల్లి కావడం కుదరదని వైద్యులు చెప్పడంతో ఆ ఇద్దరు ఎంతో బాధపడ్డారు. అందరూ తమ పిల్లలతో సంతోషంగా ఉండటం చూసి ఆ భాగ్యం తమకు దక్కలేదని కన్నీళ్లు పెట్టుకునేవారు. అప్పుడే వైద్యులు వారికి సరోగసి అంటే అద్దె గర్భం అనే వైద్య విధానం గురించి వివరించారు. అంటే తమ బిడ్డని ఇంకొకరి గర్భంలో 9 నెలలు పెంచటం. దానిని సరోగసి అంటారు. ఎవరికైనా గర్భసంచిలో సమస్యలు ఉంటే తమ బిడ్డని ఇంకొకరి గర్భంలో పెంచడం అనేది జరుగుతుంది. ఆ విధానం ద్వారా మీకు పిల్లలు కలిగే అవకాశం ఉంది అని డాక్టర్స్ చెప్పగానే ఆ ఇద్దరు ఆలోచనలో పడిపోయారు. ఆ విషయం నా భర్త ద్వారా నాకు తెలిసింది. వెంటనే నేను వారికి సరోగసి మదర్గా సహాయపడాలనుకున్నాను. దానికి నా భర్త కూడా అంగీకారం తెలిపాడు. మేమిద్దరం వెళ్ళి వారికి ఆ విషయం చెప్పాము. అమ్మా సావిత్రి, మా కోసం మీ అమ్మతనం మాకు అద్దెకిస్తున్నావా? నిజంగా నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావటం లేదు అంటూ కన్నీరు పెట్టుకున్నారు మమత గారు. మీరు మాకు చేసిన సహాయానికి మీ రుణం తీర్చుకోవడం కోసం ఆ భగవంతుడు మాకు ఈ అవకాశం ఇచ్చాడు మేడం అని చెప్పింది సావిత్రి. అలా వారిద్దరి కోసం నేను గర్భం దాల్చాను. ఆ క్షణం నుండి మమతా గారు నన్ను ఒక తల్లిలాగా చూసుకునేవారు. సావిత్రి, నేను తల్లిని కాబోతున్నాను, మా ఆయన తండ్రి కాబోతున్నాడు అంటూ ప్రతిరోజు ఎంతో మురిసిపోయేవారు మమతా గారు. కానీ విధి అనేది ఎంత భయంకరమైనదో అప్పుడే నాకు తెలిసింది. తల్లిదండ్రులు కాబోతున్నామన్న వారి ఆనందాన్ని ఒక్క క్షణంలో హరించింది. ఆ రోజు మురళి గారు మమతా గారు గుడికి వెళ్ళి వస్తుండగా ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మమత గారి తలకు బలమైన గాయం అవటంతో ఆమె కోమాలోకి వెళ్ళిపోయారు. మురళి గారు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తన ముందు జీవోత్సవంగా పడి ఉన్న తన భార్యను చూసి గుండెలు పగిలేలా రోధించాడు మురళి. ఆమె కోమాలో నుండి బయటికి రావటం అసాధ్యం అని డాక్టర్ చెప్పినా కూడా మురళి గారు మాత్రం ఎప్పటికైనా తన భార్య మామూలు స్థితికి వస్తుందన్న నమ్మకంతో బ్రతుకుతున్నారు. ఇప్పటికీ మమతా గారు కోమాలోకి వెళ్ళి 6 నెలలైంది. ఒకవైపు తన భార్యకి అన్ని సేవలు చేస్తూ మరోవైపు నా కడుపులో పెరుగుతున్న తన బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు మురళి గారు. అలాంటి వ్యక్తి భర్తగా దొరకటం మమతా గారు చేసుకున్న అదృష్టం. అలాగే శివ
లాంటి భర్త దొరకడం కూడా నేను చేసుకున్న అదృష్టం. ఇదండి సరోజ గారు అసలు జరిగిన విషయం. సావిత్రి చెప్పిన అసలు కథ వినగానే భాగోద్వేగానికి లోనైంది సరోజ. నిజంగా నువ్వు చాలా గొప్పదానివి సావిత్రి. సహాయం చేసిన మనుషుల కోసం నీ అమ్మతనాన్ని వారికిచ్చి వారి రుణం తీర్చుకుంటున్నావు. ఇన్నాళ్ళు పక్కింటోళ్ళని ఎదిరింటోళ్ళని చూసి అసూయ పడేదాన్ని. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. నువ్వు పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఆ భార్యాభర్తల్ని తల్లిదండ్రులు చేయాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అని సరోజ అన్న మాటకు ఎంతో సంతోషించింది సావిత్రి. హైదరాబాదులో 3 రోజుల తర్వాత ఎంత వెతికినా విక్రమ్ ఆచూకీ తెలియకపోవటంతో ఏం జరుగుతుందో అంద ఆందోళనకి గురైంది మీనా. ఎందుకంటే మరుసటి రోజే మిగిలిన అమ్మాయి పుట్టినరోజు. ఆ అమ్మాయి ప్రాణాలు రక్షిస్తానని వారి తల్లిదండ్రులకు ఇచ్చిన మాటని తలుచుకుంటూ భయంతో వణికిపోతోంది మీనా. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటల నుండి తన బృందంతో అమ్మాయి ఇంటి ముందు పహారా వేసింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమయం ఉదయం 9 గంటలయ్యింది. కానీ ఎవరూ అక్కడికి రాలేదు. పోలీసులు మాత్రం అక్కడే మాటేసుకొని కూర్చున్నారు. క్షణానికి మీనా గుండెల్లో వేగం పెరిగిపోతోంది. సమయం 10 గంటలైంది. అయినా అక్కడికి ఎవరూ రాకపోవటంతో అక్కడున్న అందరిలోనూ ఒకటే ఆందోళన. అంతలోనే మీనా ఫోన్ రింగ్ అయింది. కొత్త నెంబర్ నుండి ఫోన్ రావటంతో ఏం వినాల్సి వస్తుందో అన్న భయంతో వణుకుతూ ఫోన్ లిఫ్ట్ చేసింది మీనా. హలో మీనా గారు, నేను విక్రమ్ మాట్లాడుతున్నాను. మీరు వెతుకుతున్న అమ్మాయి వీధి చివరనున్న వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఉంది. వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి ఫోన్ కట్ చేశాడు విక్రమ్. వెంటనే జీప్ తీసుకొని విక్రమ్ చెప్పిన చోటుకి వెళ్ళింది మీనా. అక్కడ జనం అందరూ గుంపుగా ఉండడం చూసి స్తంభించిపోయింది. జీప్ దిగి అలా నెమ్మదిగా నడుస్తూ వెళ్ళింది. అక్కడ కొత్త బట్టలు వేసుకుని ఎంతో అందంగా ముస్తాబై నవ్వుతూ ఆడుకుంటున్న పసిపాపను చూడగానే ఒక్కసారిగా మీనా ప్రాణం దిగొచ్చింది. వెంటనే ఆ పాపను తీసుకొని ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది మీనా. తమ బిడ్డను చూడగానే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ పసిపాపని గుండెలకు హత్తుకొని కన్నీటి పర్యంతమయ్యారు ఆ తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రుల ఆనందాన్ని చూసి మీనా కూడా తెలియని భాగోద్వేగానికి లోనైంది. అంతలోనే మీనాకి మరో కొత్త నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. కన్నీటిని తుడుచుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది మీనా. హలో మీనా గారు, నేను విక్రమ్. మరో అరగంటలో టీవీ ముందు కూర్చోండి, బ్రేకింగ్ న్యూస్ చూద్దురు అంటూ ఫోన్ కట్ చేశాడు విక్రమ్. వెంటనే ఆ 2 నెంబర్లకి ఫోన్ చేసింది మీనా. కానీ ఫోన్ తగలకపోవటంతో అసలు ఏం జరుగుతుందో అన్న ఆందోళన మరింత ఎక్కువైంది. వెంటనే ఇంటికి వెళ్ళి టీవీ ముందు కూర్చొని టీవీ ఆన్ చేసింది మీనా. బ్రేకింగ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పసిపిల్లల వరుస హత్యలకి తానే బాధ్యునని ప్రకటించిన ఎస్ఐ విక్రమ్. తానే చిన్నపిల్లల్ని హత్య చేసినట్టు కొద్దిసేపటి క్రితమే మీడియాకి సమాచారం ఇచ్చిన ఎస్ఐ విక్రమ్ మరికొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడబోతున్నాడు అంటూ అన్ని న్యూస్ ఛానల్స్లో ఒకటే బ్రేకింగ్ న్యూస్. 10 నిమిషాల తర్వాత చెప్పినట్టే మీడియా ముందుకు వచ్చాడు విక్రమ్. నగరానికి దూరంగా ఉన్న ఓ అటవీ ప్రాంతం నుండి మీడియాతో మాట్లాడుతున్నాడు విక్రమ్. అందరికీ నమస్కారం. గత కొన్ని నెలల నుండి నగరంలో జరుగుతున్న పసిపిల్లల హత్యకి నేనే కర్మ, కర్త, క్రియ. పిల్లల్ని కిడ్నాప్ చేయించింది నేనే. ఎఫ్ఐఆర్లో నమోదు చేసుకున్న పుట్టినరోజు తేదీల ఆధారంగా వారిని తమ పుట్టినరోజు నాడే అందంగా ముస్తాబు చేసి చంపింది నేనే. పోలీసుని కాబట్టి అందరి కళ్ళు కప్పి చాలా ఈజీగా క్రైమ్ చేయగలిగాను. కానీ స్పెషల్ ఆఫీసర్ మీనా రాకతో నా దారికి అడ్డంకులు ఏర్పడ్డాయి. మొదటి 3 హత్యలు చాలా సులభంగా చేశాను. కానీ 4వ హత్య చేయాలనుకున్నప్పుడు నేను పసిపిల్లల్ని వారి ఇంటి వద్ద వదిలి వెళ్తున్న సమయాన్ని మీనా గారు గుర్తించారు. కానీ అది చేస్తోంది నేనే అన్న విషయం తెలియక ఆ విషయం నాకే చెప్పారు. అందుకే ఆ పాపని అర్ధరాత్రి 12 గంటలకే హత్య చేసి అక్కడ వదిలి వెళ్ళాను. ఆ తర్వాత ఉదయం 4 గంటలకి అదే ఇంటి వద్దకి మీనా గారితో పాటు కాపలాకి వెళ్ళాను. మీనా గారిని తప్పుదారి పట్టించి 5వ హత్య చేశాను. ఈ 5 హత్యలే కాదు, ఇంకా చాలా చేయాలనుకున్నాను. కానీ మొట్టమొదటిసారి ఒక పిలుపు నన్ను ఆపింది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అమ్మాయిని హత్య చేయడం కోసం కొత్త బట్టలేసి ఎంతో అందంగా ముస్తాబు చేశాను. సరిగ్గా గొంతు నిమిలి చంపాలనుకున్న సమయంలో ఆ చిన్నారి నన్ను నాన్న అని పిలిచింది. అంతే, ఒక్కసారిగా నాకు తెలియకుండానే నా చేతులు వెనక్కి వచ్చేశాయి. నా కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఆ మాటలు కూడా రాని ఆ చిన్నారి మొదటి మాటగా నన్ను నాన్న అని పిలిచింది. ఏ పిలుపుకైతే నోచుకోలేక నేను రాక్షసుల్లాగా మారానో నేడు అదే పిలుపు నన్ను ఆపింది. నేను చెప్పేది నిజం. నాన్న అన్న ఒక్క పిలుపు కోసమే నేను ఇలా తయారయ్యాను. నన్ను ఇంత పెద్ద నేరస్తుడిగా, సైకోగా, రాక్షసుడిగా మార్చిన నా కథ చెప్తాను వినండి. నా పేరు విక్రమ్. పూర్తి పేరు విశాల విక్రమ్. విశాల అనేది నా భార్య పేరు. తనంటే నాకెంతో ఇష్టం. తనే నా పంచ ప్రాణాలుగా బతికాను. మేమిద్దరం పెద్దల్ని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నాం. ఆ క్షణం నుండి తనే నా ప్రపంచం.
తనే నా సర్వస్వం. ఎవరైనా పెళ్ళవగానే తన భార్య పేరు పక్కన తన పేరు ఉండాలనుకుంటారు. కానీ నేను నా భార్య పేరునే నా పేరు ముందుగా పెట్టుకున్నాను. మంచి భార్య, మంచి జీవితం ఇచ్చిన భగవంతుడు నాకు సంతానం లేకుండా చేశాడు. మా ఇద్దరికి పిల్లలంటే ఎంతో ఇష్టం. కానీ విశాల గర్భసంచిలో ఉన్న కొన్ని సమస్యల వల్ల మాకు పిల్లలయ్యే అవకాశం లేదని డాక్టర్స్ చెప్పారు. అమ్మ అనిపించుకోవాలని విశాల, నాన్న అనిపించుకోవాలని నేను ఎన్నో గుళ్ళు తిరిగాం, ఎన్నో పూజలు చేశాం. కానీ మాకు ఆ భాగ్యం దక్కలేదు. అయినా కూడా తన కోసం నేను, నా కోసం తను జీవితాన్ని కొనసాగించే వాళ్ళం. కానీ ఈ సమాజంలో ఉన్న కొంతమంది మనుషులు వారి సూటిపోటి మాటలతో మమ్మల్ని మనోవేదనకు గురి చేశారు. పెళ్ళికి వెళ్ళినా, చావుకు వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, పార్టీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒకే మాట, మీకు ఇంకా పిల్లలు కాలేదా? చివరికి ఇంటి బయటకు వెళ్ళినా సరే పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు అడిగే ఒకే ఒక ప్రశ్న, మీకు పిల్లలు కాలేదా? అంతేకాకుండా నా భార్య ఎక్కడికి వెళ్ళినా పిల్లలు లేని గొడ్రాలు అని చెప్పి అవమానించేవారు. మాకు పిల్లలు కాలేదన్న బాధ కన్నా ఇంకా పిల్లలు కాలేదా అని అడిగేవారి ప్రశ్న మమ్మల్ని ఎంతో బాధించేది. మాకు పిల్లలు కాలేదన్న విషయం తెలిసి కూడా అదే పనిగా అడిగేవారు. అలాంటి మాటలు భరించలేక ఇంట్లో నేను లేని సమయం చూసి నా భార్య విశాల ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వెళ్ళగానే నిర్జీవంగా పడి ఉన్న నా భార్యను చూసి నా గుండె పగిలిపోయింది. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన నా విశాల నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయింది. దానికి కారణం ఈ సమాజం. ఈ సమాజంలో ఉన్న జనమే నా భార్యని చంపేశారు. నా జీవితంలో నేను మొట్టమొదటిసారి ఏడ్చిన క్షణం, నా విశాల నా నుండి దూరమైన క్షణం ఏడ్చాను. కన్నీరు ఆవిరయ్యేలా ఏడ్చాను. గుండె తడి ఆరిపోయేలా ఏడ్చాను. నేను ఏడ్చిన క్షణమే నన్ను రాక్షసుడిగా మార్చింది. అప్పుడే నిశ్చయించుకున్నాను, నా భార్య చావు కారణమైన వారిని, ఈ సమాజాన్ని వదలకూడదు అని. ఏ పిలుపుకు అయితే మేము నోచుకోలేదో, మమ్మల్ని అవమానించారో అదే పిలుపుకు వారిని దూరం చేయాలనుకున్నాను. అందుకే పసిపిల్లల్ని వారి తల్లిదండ్రుల నుండి దూరం చేసి, వారు పుట్టినరోజు నాడే అందంగా రెడీ చేసి చంపి వారి ఇంటి సమీపంలో వదిలేసి వెళ్ళిపోయేవాణ్ణి. కానీ నాన్న అనే పిలుపు ఎంత గొప్పదో ఆ చిన్నారి నోటి నుండి విన్నాకే తెలిసింది. అందుకే తనని ప్రాణాలతో వదిలేశాను. ఇప్పుడు నా ప్రాణాలు తీసుకుంటున్నాను అంటూ జోబులో ఉన్న తుపాకీ తీసుకొని చెవి దగ్గర పెట్టుకొని కాల్చుకున్నాడు విక్రమ్. ఒకే ఒక్క తుటాతో విక్రమ్ ప్రాణం పోయింది. సారీ విశాల, విక్రమ్ ప్రాణం పోయింది. హత్యలు చేసిన హంతకుడు మరణించాడు. కర్నూలు నగరం నెల రోజుల తర్వాత సావిత్రికి పురిటినొప్పులు రావడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు పని మనిషి లక్ష్మి మరియు పక్కింటి సరోజ. సావిత్రిని హాస్పిటల్లో చేర్చిన విషయం తెలియగానే కంగారుగా అక్కడికి చేరుకున్నాడు మురళి. ఆ రోజే దుబాయ్ నుండి వచ్చిన సావిత్రి భర్త కూడా శివ హాస్పిటల్కి చేరుకున్నాడు. అందరూ బయట ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతలోనే లోపల నుండి పసిబిడ్డ కేకలు వినిపించాయి. దాంతో ఒక్కసారిగా అందరి గుండెల్లో వేగం పెరిగిపోయింది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండగా బయటకు వచ్చింది డాక్టర్. మురళి గారు, మిమ్మల్ని నాన్న అని పిలవడానికి పండంటి మగబిడ్డ పుట్టాడు అని డాక్టర్ చెప్పగానే ఎగిరి గంతులేశాడు మురళి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అంటూ తన బిడ్డను చూడ్డానికి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు మురళి. తన బిడ్డను చూడగానే కన్నీళ్ళని ఆపుకోలేకపోయాడు మురళి. అమ్మ సావిత్రి, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేము అంటూ సావిత్రికి 2 చేతులెక్కి మొక్కాడు. ఎదురుగా ఉన్న తన భర్త శివన్ చూసి సావిత్రి కూడా కన్నీటి పర్యంతమైంది. శివ కూడా తన భార్యను చూడగానే ఉద్వేగానికి లోనయ్యాడు. తన భార్య చేతిని తీసుకొని ముద్దాడుతూ అక్కడే కూర్చుండిపోయాడు శివ. ఒరేయ్ కన్నా, మీ అమ్మని చూపిస్తాను పద అంటూ ఆ పసిబిడ్డను తీసుకొని అక్కడే ఉన్న తన భార్య మమత వద్దకు వెళ్ళాడు మురళి. కోమాలో ఉన్న మమత పక్కన కూర్చొని, మమత ఒక్కసారి లేచి చూడు మన బిడ్డని, నిన్ను అమ్మ అని పిలవటానికి నీ వద్దకు వచ్చాడు అంటూ తన భార్యకి తన బిడ్డను చూపిస్తూ ఏడుస్తున్నాడు మురళి. అంతలోనే ఆ పసిబిడ్డ కేకలు విని ఒక్కసారిగా మమత శరీరంలో కదలికలు వచ్చింది. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఏవండి అనంది మమత. అంతే, ఒక్కసారిగా మురళి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మమత మన బిడ్డ అంటూ ఆ పసిబిడ్డని తన భార్యకు చూపించాడు మురళి. తన బిడ్డని, తన భర్తని చూడగానే మమత కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. తన బిడ్డని దగ్గరకు తీసుకొని నుదుటిన ముద్దు పెట్టుకుంది మమత. ఆ క్షణం తల్లిదండ్రులుగా మారిన మురళి మమతల ఆనందం ఆకాశాన్ని అంటింది. మొదటి కథలో నాన్న అనే పిలుపు విక్రమ్ని మారిస్తే, రెండో కథలో ఒక పసిబిడ్డ ఏడుపు ఒక తల్లిని కోమాల నుండి బయటకు రప్పించగలిగింది. విక్రమ్ మరణంతో మొదటి కథ, ఒక పసిబిడ్డ జననంతో రెండో కథ ముగిసింది. చివరిగా ఈ సమాజానికి ఒక సందేశం. అమ్మా నాన్న అనే పిలుపు ఎంత గొప్పదో ఈ కొత్త ద్వారా నేను చెప్పాలనుకున్నాను. అలాగే ఒక ముఖ్యమైన సందేశం కూడా ఇవ్వదలుచుకున్నాను. ఈ ప్రపంచంలో కొన్ని కోట్లు సంపాదించిన రాని ఆనందం అమ్మా నాన్న అనే ఒక్క పిలుపుతో వస్తుంది. కానీ నేటి కాలంలో చాలామంది భార్యాభర్తలు తల్లిదండ్రులుగా అవ్వలేకపోతున్నారు. పిల్లలు కాలేదన్న బాధ కన్నా సమాజానికి సమాధానం చెప్పలేకపోవడమే వారిని ఇంకా ఎక్కువ బాధిస్తుంది. మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. పిల్లలు కాని వారిని పట్టుకొని మీకు ఇంకా పిల్లలు
పిల్లలు కాలేదా, మీకు ఇంకా పిల్లలు కాలేదా అని వారిని గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటారు కొందరు మూర్ఖులు. అలాంటి వాళ్ళ మాటలు భరించలేకే విక్రమ్ భార్య ఆత్మహత్య చేసుకుంది. అది తట్టుకోలేక విక్రమ్ రాక్షసుడిగా మారాడు. కానీ సమాజం గురించి ఏమాత్రం ఆలోచించకుండా నేటి కాలంలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని మురళి దంపతులు తల్లిదండ్రులయ్యారు. కాబట్టి సంతానం లేని వారికి ఒక్కటే చెప్తున్నాను, ఈ సమాజం మాటలు అస్సలు పట్టించుకోవద్దు. నేటి కాలంలో తల్లిదండ్రులు కావటానికి చాలా మార్గాలున్నాయి. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కథ నచ్చితే లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. వచ్చే కథతో మళ్ళీ కలుద్దాం.